కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. బీఆర్ఎస్లో ఓ పెద్ద నాయకుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కవిత. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ నేతలు స్పందించకపోవడానికి కారణం ఆ పెద్ద నాయకుడేనని ఆరోపించారు. ఆ నాయకుడు ఎప్పుడు ఎవరిని కలిశాడో, ఎవరిని ప్రోత్సహించి తనను కించపరిచేలా మాట్లాడించాడో తెలుసన్నారు. ఆ పెద్ద నాయకుడి కర్మఫలం అనుభవిస్తాడని వ్యాఖ్యానించారు కవిత. అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఒక ఇంటి ఆడబిడ్డగా నా మీద చేస్తే యావత్ తెలంగాణ బాధపడి అనేక మంది ఎక్కడికక్కడ డైరెక్ట్గా రియాక్ట్ అయ్యారు. మరి ఏమైందో ఏమో నాకు తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్నదమ్ములకు వాళ్ళు మాత్రం ఎవరు రియాక్ట్ కాలేదు. ఆ వ్యాఖ్యల వెనుక ఒక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే, నా దగ్గర ఎవరో 10 మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే, అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది. సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు, నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు, మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు, ఇవన్నీ కూడా నేను చూస్తున్నా, గమనిస్తున్నా. అనుచితమైనటువంటి ఒక లిల్లీపుట్ నాయకుడు, నల్గొండలో బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే, మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే. ఆయన సీటు సావు తప్పి కన్నులొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు. ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే. కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు, అది కూడా ఆలోచించుకోవాలి కదా. కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు, ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా. మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా? ఈ లిల్లీపుట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్న పిల్లగాడు నిన్నగాక మొన్న మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడు. అసలు ఎవరు మీరు? మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది? బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడు. అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఒక ఇంటి ఆడబిడ్డగా నా మీద చేస్తే యావత్ తెలంగాణ బాధపడి మరి ఏమైందో ఏమో నాకు తెలియదు, కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అన్నదమ్ములకు వాళ్ళు మాత్రం ఎవరు రియాక్ట్ కాలేదు. ఆ వ్యాఖ్యల వెనుక ఒక బీఆర్ఎస్ పెద్ద నాయకుడి హస్తం ఉన్నది. అందుకనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా రియాక్ట్ కాలేదని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను. ఆ కుట్రలు చేసిన పెద్ద నాయకులు ఏమనుకుంటున్నారంటే, నా దగ్గర ఎవరో 10 మందిని పెట్టి నా దగ్గర జరిగే అంశాల సమాచారం ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కానీ ఆ బాగా పెద్దగా ఉన్న నాయకుడికి అర్థం కావాల్సింది ఏంటంటే, అక్కడేం జరుగుతుందో కూడా నాకు సమాచారం వస్తూనే ఉంటుంది. సో మీరు ఏ టైంలో ఎవరిని కలిశారు, నా మీద వ్యాఖ్యలు చేయడానికి మీరు ఎవరిని ప్రోత్సహించారు, మీరు ఎంత కింద స్థాయికి దిగజారి ఒక ఆడబిడ్డ మీద అటువంటి వ్యాఖ్యలు చేయించారు, ఇవన్నీ కూడా నేను చూస్తున్నా, గమనిస్తున్నా. అనుచితం ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది. లిల్లీపుట్ నాయకుడు అంటూ జగదీష్ రెడ్డిపై విమర్శలు చేశారు ఎమ్మెల్సీ కవిత. నల్గొండ జిల్లాలో పార్టీని నాశనం చేసిన వాళ్ళు అంటూ రియాక్ట్ అయ్యారు. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ బహిరంగంగా మాట్లాడారు ఎమ్మెల్సీ కవిత.
ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్. సంతోష్, ఎమ్మెల్సీ కవిత పార్టీకి సంబంధించి తన తండ్రికి లేఖ రాసిన తర్వాత అప్పటి నుంచి కూడా పార్టీకి దూరంగానే ఉంటూ వస్తుంది. మొదటిసారి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద చాలా తీవ్రమైనటువంటి విమర్శలు ఆమె బహిరంగంగా చేశారు. కొద్దిసేపటి క్రితం ఆమె నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత ఇటు ఆమెకు సంబంధించి వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ మంత్రి వ్యాఖ్యలు చేసినారని చెప్పి మీడియా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు రియాక్ట్ అయినటువంటి కవిత తీవ్రమైన విమర్శలు చేశారు. నల్గొండ జిల్లాలో పార్టీని మొత్తం కూడా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీని భ్రష్టు పట్టించినటువంటి వాళ్ళు ఒక్కలే పార్టీలో గెలిచారేదో చావు తప్పి కన్ను లొట్టబోయే విధంగా గెలిచినటువంటి నాయకుడు అంటూ ఇండైరెక్ట్గా జగదీష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆమె మాట్లాడారు. అయితే మొదటి నుంచి ఎవరైతే కేసీఆర్ లేకుంటే కవిత లేదు అనే విధంగా ఆయన మాట్లాడారని అడిగినటువంటి సందర్భంలో కేసీఆర్ లేకుంటే ఆయన ఎవరు అంటూ కూడా మాట్లాడారు. ఇదే విధంగా తన మీద దాడి చేసినప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా ఎవరూ స్పందించలేదు. దీంతోపాటు మరొక కీలకమైనటువంటి విషయాన్ని ఆమె చెప్పారు. ఎవరైతే మిగతా సంబంధించి కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేశారో వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేయడానికి ప్రోద్బలం అందించారు అనే విధంగా తీవ్ర విమర్శలు కూడా చేయడం జరిగింది. దీనిపై బీఆర్ఎస్లో చాలా చర్చ జరుగుతుంది. ఈ విధంగా కవిత మాట్లాడిన తర్వాత ఎలా రియాక్ట్ అవ్వాలన్న దానిపై కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే లేఖ రాశారు, తర్వాత పార్టీలో కేసీఆర్ చుట్టూ దయాలు ఉన్నారు అని చెప్పి వ్యాఖ్యలు చేసిన తర్వాత కవిత మీద ఎవరు కూడా మాట్లాడలేదు, ఆచితూచి స్పందిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా కవిత ఒక స్టాండ్ తీసుకుంటే బీఆర్ఎస్ స్టాండ్కి కొంత వ్యతిరేకంగా ఆమె తీసుకున్నా సరే కొంత ఎవరు కూడా ఆమెను విమర్శలు చేయలేదు. ఇప్పుడు కవిత మాట్లాడిన తర్వాత ఏం జరగబోతున్నది చర్చ జరుగుతుంది. అయితే జగదీష్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే బంజారాహిల్స్లోనే ఆయన నివాసం నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్కి బయలుదేరి వెళ్ళినట్టుగా సమాచారం అందుతుంది. గత 2-3 రోజులుగా ఆయన కేసీఆర్ని కలుస్తూనే వస్తున్నారు. కేసీఆర్ ఇప్పుడు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కావచ్చు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కావచ్చు, కొంత పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకులు, సీనియర్ నాయకులతో భేటీ అవుతూ వస్తున్నారు. ఆ భేటీలో జగదీష్ రెడ్డి కూడా పాల్గొంటున్నారు. నిన్ననే ఇక్కడ మీడియా సమావేశం కూడా పెట్టి మాట్లాడినటువంటి జగదీష్ రెడ్డి దీనికి సంబంధించి మాట్లాడలేదు. కానీ ఇప్పుడు కవిత వ్యాఖ్యల తర్వాత ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్తో మాట్లాడబోతున్నారు. తర్వాత ఏం జరగబోతుంది, జగదీష్ రెడ్డి దీనిపై ఎలా స్పందిస్తారనేది కూడా చర్చ జరుగుతుంది. పార్టీకి సంబంధించి డైరెక్ట్గా వ్యాఖ్యలు చేసినటువంటి కవిత వ్యాఖ్యల తర్వాత జగదీష్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది అయితే తీవ్ర ఉత్కంఠగా ఉంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ సతీష్.